ఇది ఒక శునకం పేరు. బట్ సాదాసీదా డాగ్ అనుకునేరు. ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నం. దేశ సేవలో రోల్ అత్యంత కీలకం. అందరిచే శహబాష్ అనిపించుకునేది. అయితే ఈ స్నిఫర్ డాగ్ ఇప్పుడు మన మధ్య లేదు. విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయింది. చివరి క్షణాల్లో జవాన్లచే సెల్యూట్ చేయించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆపరేషన్ కర్రిగుట్టలో మన రోలుకి ఏమైంది? మావోయిస్టులే అదను చూసి మట్టుబెట్టారా, లేక కీకారణ్యంలో ఉన్న వన్యమృగాలు చంపేశాయా? తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్. కర్రిగుట్టల్లో తేనెటీగలు జరిపిన దాడిలో సిఆర్పిఎఫ్ శునకం ప్రాణాలు కోల్పోయింది. తేనెటీగలు సుమారు 200 సార్లు రోలో అనే ఆడకుక్కను కరిచాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని కర్రిగుట్టలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో సిఆర్పిఎఫ్కు చెందిన రోలో అనే 2 ఏళ్ల ఆడకుక్క మృతి చెందింది. యాంటీ నక్సల్ ఆపరేషన్లో తేనెటీగలు జరిపిన దాడి వల్ల ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. తేనెటీగలు సుమారు 200 సార్లు కరిచినట్లుగా అధికారులు గుర్తించారు. 21 రోజుల పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిగింది. అయితే మే 11వ తేదీన ఆ ఆపరేషన్ను నిలిపివేశారు. ఏప్రిల్ 27వ తేదీన స్నిఫర్ డాగ్ రోలో తేనెటీగల దాడిలో చనిపోయింది. ఆపరేషన్ సమయంలో పేలుడు పదార్థాలు, ఐఈడీలను గుర్తించేందుకు రోలో శునకాన్ని వాడారు. మరణాంతరం ఆ శునకానికి మెడల్ ఇస్తున్నట్లుగా సిఆర్పిఎఫ్ డీజీ ప్రకటించారు. కర్రిగుట్ట ఆపరేషన్ సిఆర్పిఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. 31 మంది మావోయిస్టులు ఆ ఆపరేషన్లో హతమయ్యారు. నక్సల్స్ కు భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు జిల్లా మధ్యలో కర్రిగుట్టలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న దట్టమైన అడవుల్లో పలు రకాల వన్యమృగాలు కూడా ఉన్నాయి. ఇక రోలో శునకం బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందింది. పోలీసు బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఏప్రిల్ 27న ఓ పార్టీపై సడన్ గా తేనెటీగలు దాడి చేశాయి. అయితే రోలో శునకానికి పాలిథిన్ షీట్ను చుట్టినా కూడా కొన్ని ఆ షీట్లోకి వెళ్లి మరీ దాన్ని కుట్టాయి. నొప్పి తట్టుకోలేకపోయిన ఆ శునకం తీవ్ర ఇబ్బందులు షీట్ నుంచి బయటకొచ్చేసింది. ఆ సమయంలో మరిన్ని తేనెటీగలు మరింత ఉధృతంగా రోలోను కుట్టసాగాయి. తేనెటీగల దాడికి స్పృహ తప్పిపోయింది ఆ శునకం. ఎమర్జెన్సీ చికిత్స అందించిన వెటర్నరీ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని సిఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో రోలోకు ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు మీరు విన్నదంతా సిఆర్పిఎఫ్ వెర్షన్. వెల్ ట్రైన్డ్ రోలో తేనెటీగల దాడిలో చనిపోయిందంటే అంత నమ్మశక్యంగా లేదనేది జంతు ప్రేమికుల వాదన. కీకారణ్యంలో కొండలు, గుట్టలు, వాగులు ఇట్టే దాటిపోగల సామర్థ్యం స్నిఫర్ డాగ్స్ సొంతం. జవాన్ల కంటే వేగంగా ముందుకు చొచ్చుకునిపోయి మందు పాత్రలను, అనుమానితుల జాడను ఇట్టే పసిగట్టగలిగే కెపాసిటీ స్నిఫర్ డాగ్స్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అలాంటి చాకచక్యం కలిగిన రోలో వట్టి తేనెటీగల దాడిలో చనిపోవడం అంటే నమ్మేలా లేదని, ఖచ్చితంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లోనూ లేదా వారు అమర్చిన మందుపాత్ర పేలో రోలో ప్రాణాలు కోల్పోయిందనేది మరికొందరి ఆరోపణ. ఎందుకంటే మావోయిస్టుల దాడిలో జవాన్లు ఎంతమంది మృతి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్న ఈ సమయాన నక్సల్స్ తమకు కలిగించిన ప్రాణ నష్టాన్ని చెప్పుకునే పరిస్థితుల్లో సిఆర్పిఎఫ్ లేదని, అందువల్లే రోలో మరణాన్ని సైతం లేటుగా తెలియజేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా కోడే కూస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.